నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకైతే ఎలాంటి సందేహాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం మా గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఇప్పుడు మనకి ఆకస్మిక ధనలాభం కలగాలంటే అసలు ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవాలి మనం? అలానే ఏ దేవి దేవతని ఆరాధిస్తే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఏంటంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే. లక్ష్మీ తల్లిని మనం పూజించాలి. ధనలక్ష్మీదేవి అష్టలక్ష్ముల రూపంలో మన ఇంట్లో సంతానలక్ష్మిగా వస్తుంది, విజయలక్ష్మిగా వస్తుంది, వీరలక్ష్మిగా వస్తుంది. అదేవిధంగా చెప్పాలంటే కనుక అష్టలక్ష్ములుగా ఆమె అనుగ్రహంతో మనము ముందుకు పడుతూ ఉంటాం కదా, 8 రూపాయలుగా. అయితే దీపారాధన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి అకస్మాత్తుగా ధనలాభం అనేది రావడానికి అవకాశం ఉంది. శుక్రవారం, ప్రతి శుక్రవారం నాడు కూడా గుళ్ళో కానీ తులసికోట దగ్గర కానీ అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవి ఏంటంటే కనుక 4 లవంగాలు, ఆవు నెయ్యి కలిపినటువంటి మనకి చక్కని నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయలు తీసుకొని, ఒక్క నిమ్మకాయ తీసుకోండి, చాలా ఎక్కువ అవసరం లేదు. ఒక్క నిమ్మకాయ పిండేయండి. చక్కగా డొప్పలు వస్తాయి కదా, శుక్రవారం పూట సాయంత్రము అమ్మవారి గుళ్ళో కానీ లేకపోతే కనుక తులసి కోట దగ్గర కానీ 4 అడుగున 4 లవంగాలు వేసేయడం, పైన మనం పువ్వొత్తు వేయడం, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆవు నెయ్యి వేయడం. అంతకన్నా ఇంకేం లేదు. దీపారాధన చేయండి. మంగళవారం శుక్రవారం మానకుండా విడవకుండా చేయండి. తప్పనిసరిగా ఏదో విధంగా ధనం అనేది మీ ఇంటికి రావటం జరుగుతుంది. అది మీ భర్త వల్ల వస్తుందా, భార్య వల్ల వస్తుందా, పిల్లల వల్ల వస్తుందా అనుకోకుండా మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా మొట్ట చెప్తారు. అది ఒక మంచి విధానం. ఆ తర్వాత ఏంటంటే ఒక పీటకి పసుపు రాసి చక్కగానే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో అలంకరించి పీటని రౌండ్గా ఒక చక్రం వేయండి మధ్యలో. రెండవ రెమెడీ ఇది. శ్రీమన్ రాయండి. ఓం హైం హ్రీం శ్రీం క్లీం శ్రీ మాత్రే నమః అన్నది ఉంది కదా, అది 108 సార్లు చేయండి. ఆ శ్రీం అనే అక్షరాన్ని పూజించండి. బీజాక్షరం కదా, పూజించండి. అలా చేసినా కూడా మీకు అనుకోని ధన కటాక్షం, మీరు అది ఎప్పుడో మర్చిపోయినటువంటి వాళ్ళన్నా సరే డబ్బు పట్టుకొచ్చి మీ ఇంటికి ఇస్తారు. ఇది రెండో రెమెడీ. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే కనుక, ఏమండి మాకు అందరూ కూడా మాతోటి వాళ్ళు ఏదో ఇల్లు కొనుక్కున్నారు, బాగానే ఉన్నారు, అన్నీ బాగా, మా పిల్లలు లాంటి పిల్లలే, వాళ్ళ పిల్లలు బాగా వృద్ధిలోకి వెళ్ళిపోయారు, మా ఇంట్లో ఏమిటంటే ఇలాగుంది, ఏదో అకస్మాత్తుగా వాళ్ళకి ఏమిటో అలా కలిసి వచ్చేస్తుంది, వాళ్ళు మా పక్కనే క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళండి, ఇలా అయిపోయారు అని అనుకుంటూ, సాధారణ ఇంకా మనం కంపేర్ చేసుకోవడం అనేది మనకి మామూలే కదా, అలా అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే కనుక మార్పు రావాలి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, మాయా రూపేణ సంస్థిత, మాయ కలిగినటువంటి తల్లి. ఆ మాయా రూపంలోనే కదా ఎప్పుడు అది కనకదుర్గగా కనిపించింది. ఎవరికి కనిపించింది? శ్రీకృష్ణ పరమాత్మ జననం అప్పుడు ఆ కంసుడికి పైకి వెళ్ళి మాయా రూపేణ సంస్థిత, నేను పెద్ద మాయని, నీ కొరకు ఎదుగుతున్నాడు, అక్కడ ఉన్నాడు సుమా యశోదాపుత్రుడే అని చెప్పింది కదా. ఆ మాయా రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్ణి నువ్వు పట్టుకోవాలి. పట్టుకుంటే నీకు అదృష్టాలు, లక్కులు కలిసి వస్తాయి. మరి ఎప్పుడు పట్టుకోవాలి? గురువారం నాడు అర్ధరాత్రి వేళ 11 to 12 ఆ టైంలో చక్కగా మనము ఈ యొక్క పీట చెప్పాను కదా, ఆ పీట మీద 108 సార్లు ఓం నమో ధనదాయే నమః. ఎంత సులభంగా ఉంది, మన చాలా సులభం. కష్టంగా ఉందా? ఇష్టంతో చేయండి. ఓం నమో
ధనధాయై నమః. ధనధాయై ధనధాయై నమః స్వాహ. ఓం నమో ధనధాయై స్వాహ. ఓం నమో ధనధాయై స్వాహ అని అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో ఆ శ్రీం అనే అక్షరాన్ని మీరు 108 సార్లు పూజించినట్లయితే యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, స్మృతిరూపేణ సంస్థిత, శ్రద్ధారూపేణ సంస్థిత, మాయారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. అన్ని రకాలుగా అమ్మవారు నీకు ఏదో రకంగా మంచి థాట్స్ వస్తాయి, లేకపోతే మంచి ఆలోచన నీవు ఎవరి మెదిలోనో మెదిలి అనుకోకుండా అకస్మాత్తుగా నీకు ఎంతో కొంత ముట్ట చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడో దూరబంధు. అంటే ఈ పరిహారం అనేది మనం గురువారం చేసుకోవాలి. గురువారం అమ్మవారికి అయితే అర్ధరాత్రి. శుక్రవారం అంటారు. గురువారం అర్ధరాత్రి వేళ అంటే శుక్రవారం పొద్దులో అడుగు పెడుతున్నాము. అది ఆ గురువారం కూడా అమ్మవారిదే కదా, లక్ష్మీవారం అంటాం. గురువారం గురువుకి అయినప్పటికీ కూడా లక్ష్మీవారం అని కూడా వచ్చింది కదా. మార్గశిర మాసంలో మన కనక మహాలక్ష్మికి విశాఖపట్నంలో గురువారాలు అసలు ఖాళీయే ఉండదు. అవునమ్మా. ఆవిడ అట్రాక్షన్ కోసం అందరూ పెద్ద పెద్ద క్యూలో బార్లే తీరుతారు. అది ఒకటి. రెండు ఏంటంటే కొంచెం పొట్టు మినపప్పు ఉంటుంది కదా, పొద్దున్న నానబెట్టేయండి, చక్కగా గట్టిగా గ్రైండ్ చేసేయండి. పొట్టు మినపప్పు గుర్తుపెట్టుకోండి. అది ఏం చేస్తారంటే కొంచెం పెరుగు, దాని మీద కొంచెం కుంకుమ చల్లండి. అరటాకులో 2 ముద్దలు చేసి పెట్టండి. ఒక 1/2 కేజీ పప్పు నానబెడితే ఆ మాత్రం ముద్ద అవుతుంది కదా, గ్రైండ్ చేసేస్తే అది 2 ముద్దల కింద పెట్టండి గట్టిగా. గారెల పిండి అనుకోండి, దాని మీద ఇంత పెరుగు వేస్తారు, ఇంత కుంకుమ వేస్తారు, పసుపు ఎక్కర్లా, బాగా గుర్తుపెట్టుకోండి. కుంకుమ వేయండి. వేసి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి. ఎలాంటప్పుడు సాయంకాలపు వేళ 6 గంటల వేళ 5:30 to 6 ఆ టైంలో పెట్టేసేయండి. 6:30 వరకు వేసుకోవచ్చు, కొన్ని 10 నిమిషాలు అటు ఇటు పెట్టేసి వచ్చేయండి. లేదా మార్నింగ్ 6 to 7 మధ్యలో ఏదో ఒక టైం పెట్టుకోండి, అలా పెట్టేసి రండి. అలా 11 శనివారాలు మీరు చేసినట్లయితే తప్పనిసరిగా అకస్మాత్తుగా ధనలాభాలు వచ్చే అవకాశం కనపడుతుంది. లేదా మన థాట్సే బాగుండి మన బిజినెస్ మన ఉద్యోగంలోనూ హైకన్నా వస్తుంది కదా, అది కూడా లాభమే కదా. అంతే కదా. లేదా మన పిల్లలకు ఉద్యోగం వస్తుంది అంటే ఆదాయం పెరిగినట్టేగా నీకు. లేదా మన ఇంట్లో అంతవరకు ఖాళీగా పడుంది, ఇంటికి అద్దెకు వచ్చేసారు, 10,000 అనుకున్నది 15,000 కూడా ఇస్తా ఉన్నారు, పెరిగినట్టేగా. అందువల్ల ఏ రూపంలో ఆవిడ వస్తుందో తెలియదు, ఆవిడ మహామాయ. ఆవిడని మనం అంచనా వేయలేము, కానీ ఆవిడ కటాక్షం అయితే మాత్రం గ్యారంటీ స్కీమ్. అందువల్ల లక్ష్మీ కుబేర మంత్రాన్ని కూడా మనం తలుచుకోవడం. అది ఏంటంటే ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ధనధాన్య సమృద్ధిమే దేహి దేహి దాపయ స్వాహ. అంటే ఎన్నిసార్లు చదువుకోవాలమ్మా? ఇది 108 సార్లు, ఏదైనా 108 సార్లు చేయండి. మనసుని అక్కడికి ఇక్కడికి పంపించకండి. కేంద్రీకరించి నాకు రావాలి, నాకు చెయ్యాలి, ఈ పెళ్ళుంది నేను పూర్తి చేయాలి, ఇల్లుంది పూర్తి చేయాలి, లేదా నాకు ఈ కార్యక్రమాలకు డబ్బు కావాలి, నాకు ఎందుకు ఇవ్వవు నువ్వు అని కూర్చొని గట్టి సంకల్పం చేసుకొని చెయ్యండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత. మంత్రాన్ని మరొక్కసారి చెప్పి నేను మీకు ముగిస్తాను. పంచమ స్థానం బాగుంటే డబ్బు వస్తుంది, భాగ్యాధిపతి బాగుంటే డబ్బు వస్తుంది, తర్వాత నవమభావం బాగుంటే డబ్బు వస్తుంది, నవమాధిపతి బాగుంటే డబ్బు వస్తుంది. ఇట్లన్నిటిలోని గురు వీచిక, గురు దృష్టి ఉంటే డబ్బు వస్తుంది. ఇట్లన్నింటినీ మించి బలం కావాలి. బుధుడు బుద్ధికి కారకుడైనటువంటి బలం కావాలి. అప్పుడు అకస్మాత్తుగా ధనలాభాలు వస్తాయి. శనీశ్వరుడు కూడా డబ్బు అక్కర్లేదురా బాబు అనుకుంటే కూడా ఇస్తాడు. అంతటి పరిస్థితి కూడా శని భగవానుల్లో ఉంది. అందువలన కుబేర మంత్రాన్ని ఒక్కసారి చెప్తాను హిమ, తెలియచేయండి. ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ. ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యపతయే ధనధాన్యపతయే ధనధాన్య సమృద్ధయే దేహి దేహి దాపయ దేహి దేహి దాపయ స్వాహ అన్నది 108 సార్లు. కొంచెం కష్టమైన 1-2 సార్లు విని రాసుకుని చేసుకోండి. సులభమే కాబట్టి
కష్టమేం లేదు, ఇష్టంగా చేయండి. చాలా విషయాలు చెప్పుకున్నాం కదా, ఆ విషయాలు ఏ ఒక్కటి చేసినా కూడా మీరు పరిహారం ఉన్న ఉంటుంది. స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. మంచి పరిహారం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరికైనా షేర్ చేయండి. మన వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు మీరే కాదు, మీరు పంచడం వల్ల కూడా మీకు చాలా పుణ్య కార్యక్రమం కింద జరుగుతుంది. ఏదైనా జాతకాల విషయం కానీ, పెళ్లి సంబంధాలు చూడాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 ఏళ్ళగా నడుపుతూ వస్తున్నాము. అందుకని మీకు సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకి, బంధువులకి, ఆ విషయంలో కూడా అన్ని వర్ణాల వాళ్ళు, హిందువులైతే చాలు, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏదైనా సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మీకు అనువుగా ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్ 9866044439. మర్చిపోకండి, ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. డెఫినెట్గా నేను మాట్లాడతాను మీతో. ఓం శ్రీమాత్రే నమః.